సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన మొత్తం 18 మందికి గాను 7,29,000 మొత్తాన్ని అందజేస్తున్నట్లు కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య అవసరాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగ్రామ గ్రామ సర్పంచ్ విక్రమగౌడ్, వార్డు సభ్యులు గోరెమియా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, అలాగే మండల, డివిజన్, మున్సిపాలిటీ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం సంబంధించి మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 18 మందికి 7,29,000 ఈరోజు షెడ్యూల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి, ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి, వాళ్ళు ఈ రోజు హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కాబట్టి వాళ్ళకి భరోసాగా వాళ్ళు ఇక్కడెక్కడ తెచ్చుకొని ఏదైనా అప్పులు తెచ్చుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారికి అండగా నిలబడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు నియోజకవర్గంలో 18 మందికి 7,29,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం.